జగిత్యాల జిల్లాలో 5 ఏళ్ల పాప హత్యకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇలాంటి ఘటనలు తలుచుకుంటేనే హృదయం ద్రవించిపోయేటువంటి ఘటన. కొన్ని విషయాలు ఈ ఘటనలో జరిగినటువంటి కొన్ని అంశాలు చెప్పాలంటే పదాలు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. అండ్ ముందే నేను హెచ్చరిస్తున్నాను, ఈ ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి చెప్పేటప్పుడు కొన్ని పదాలు కఠినంగా ఉపయోగించాల్సి వస్తుంది. అలాగే ఈ ఇన్సిడెంట్ కూడా మిమ్మల్ని కొంచెం బాధ పెట్టవచ్చు, కలిచి వేయవచ్చు. కాబట్టి వీక్షకులు ఒక్కసారి ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇక విషయంలోకి వెళ్దాం. జగిత్యాల జిల్లాలో 5 ఏళ్ల పాప హత్యకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హితీక్ష గొంతు కోసి చంపేసిన వ్యక్తి ముందు ఎవరెవరో అనుకున్నారు, పక్కింటి వ్యక్తి అనుకున్నారు, అతన్ని విచారించారు. కానీ చివరికి తెలిసింది తన పిన్నే, సొంత అమ్మలా చూసుకోవాల్సినటువంటి పిన్నే 5 ఏళ్ల పాపను అత్యంత పాశవికంగా గొంతు కోసి ఆ పాప ప్రాణాలు తీసింది. అయితే ఈ కేసును పక్కదోవ పట్టించడానికి పక్కింటి విజయ్ ఇంట్లోని ఒక బాత్రూంలో ఆ పాప మృతదేహాన్ని అక్కడ ఉంచేసి ఆ కేసును తప్పుదోవ పట్టించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. పిల్లలతో ఆడుకుందామని తీసుకెళ్ళి హితీక్ష ప్రాణాలను తీసింది మమత. మమతకి సంబంధించి కూడా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సందర్భంగా మమత MBA పూర్తి చేసి కంప్యూటర్ ఆపరేటర్గా ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. అయితే వాళ్ళంతా కూడా ఉమ్మడి కుటుంబం, 2 అన్నదమ్ములకు పెళ్ళయింది. అందులో ఒక బ్రదర్ వైఫే ఈ మమత. ఆన్లైన్ బెట్టింగ్ కోసం అని చెప్పేసి, బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి 20 లక్షల రూపాయలు పోగొట్టింది మమత. అయితే ఈ విషయానికి సంబంధించి ఇంట్లో వాళ్ళు కాస్త గట్టిగా ప్రశ్నించడంతో మమత హర్ట్ అయిపోయి, మమత బాధపడి తనకి విలువ దక్కకుండా పోయిందని, తన తోటికోళ్లకు మాత్రం విలువ దక్కుతుందంటూ ఈర్ష్య పెంచుకుంది. ఈ విషయానికి సంబంధించి తనకున్నటువంటి ఆక్రోశాన్ని ఎలా చూపించాలో తెలియక, ఎవరి మీద చూపించాలో తెలియక చివరికి ఈ 5 ఏళ్ల పసికందు మీద తన కోపాన్ని, తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కింది. చివరికి ఆ పసికందు ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది. తీరా చూస్తే పక్కింట్లో ఉన్నటువంటి వ్యక్తి మీద ఆ నెపాన్ని నెట్టే ప్రయత్నం. అంటే తన ఇంట్లో చేస్తే, లేదంటే ఇంకెక్కడైనా చేస్తే అనుమానం వస్తుందేమో, చాలా తెలివిగా పక్కింటి బాత్రూంలో ఈ పని చేస్తే పక్కింటి వ్యక్తి మీద అనుమానం పడతారు, అతను ఎలాగో తాగుబోతూ మందుకి బానిసై ఉన్నాడు కాబట్టి సహజంగా అతని మీదకి వెళ్తుంది అని చెప్పేసి ప్రయత్నాలు చేసి ఆ పాప ప్రాణాలు తీసి ఏమీ తెలియనట్లుగా తిరిగి మళ్ళీ అదే కుటుంబ సభ్యులతో కలిసి పాప కనిపించడం లేదు అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. RTV మీకు చూపిస్తున్నటువంటి విజువల్స్లో తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తుంటే ఆ తల్లి కంటే ఎక్కువగా తల బాదుకుంటూ ఏడుస్తున్నటువంటి ఆ వ్యక్తిని మనం చూస్తున్నాం కదా. తనే పాప, 5 ఏళ్ల పాప, కన్న కూతురులా చూసుకోవాల్సినటువంటి పాప ప్రాణాలను అత్యంత పాశవికంగా, దారుణంగా గొంతు కోసి ప్రాణాలు తీసినటువంటి యువతి చూస్తున్నాం కదా. ఎంత దారుణంగా, ఎంత బాగా డ్రామా ఆడుతుందో చూస్తున్నాం కదా. సొంత తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తుంటే అంతకంటే ఇంకా ఎక్కువగా ఏడవడానికి ప్రయత్నిస్తూ, తల బద్దలు కొట్టుకోవడం ఏడవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ యువతిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగా పక్కింటి వ్యక్తిని అనుమానించి అతన్ని విచారించారు. అయితే తర్వాత పోలీసులకు తెలిసింది అసలు వ్యక్తి ఇతను కాదు, పాప ప్రాణాలు పోవడానికి ఇతనికి సంబంధం లేదు, కానీ ఇతని ఇంట్లో మాత్రం ఎవరో చేశారు అనేది రియలైజ్ అయ్యారు. ఆ తర్వాత కొద్దిగా విచారించుకుంటూ పోతే, ఆ విజయ్ని విచారించిన తర్వాత, పక్కింటి వ్యక్తి విజయ్ని విచారించారు. ఆ తర్వాత కొద్దిగా విచారించుకుంటూ పోతే అసలు క్రిమినల్ ఇక్కడ మమత, ఈ క్రిమినల్ మైండ్ అంతా కూడా మమతది అంటూ తెలిసింది. 2 అన్నదమ్ముళ్ళు, రామ్, లక్ష్మణ్ 2 ఉన్నారు. వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. రామ్ భార్య పేరు నవీన, లక్ష్మణ్ భార్య పేరు మమత.
అయితే ఫినాన్షియల్గా కొంత బెటర్గానే ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. తను ఎంబీఏ చేసి మమత ఒక కంప్యూటర్ ఆపరేటర్గా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి వ్యసనానికి అలవాటు పడి అలాగే బిట్కాయిన్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటూ 20 లక్షలు పోగొట్టింది. ఇంట్లో వాళ్ళు ప్రశ్నించారు, అరిచారు, తిట్టారు. ఇలాంటి పని అసలు ఎందుకు చేసావంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో తను బాధపడింది. ఆ తర్వాత స్లోగా నవీనకు ఇంట్లో ఇంపార్టెన్స్ పెరగడాన్ని గమనించింది. తన తోటి కోడలకు ఇంపార్టెన్స్ ఎక్కువైపోతుంది, తనకి మాత్రం ఇంపార్టెన్స్ రావడం లేదు అంటూ నవీన మీద ఆక్రోశాన్ని పెంచుకుంది, కోపం పెంచుకుంది, పగను పెంచుకుంది. ఎలా తన పగను తీర్చుకోవాలి అనేది తెలియడం లేదు. నాకు చచ్చిపోవాలని ఉంది, ఇలాంటి ఒక బ్రతుకు నాకు బ్రతకాలని లేదు, ఇంట్లో విలువ లేదు, బయట విలువ లేదు అంటూ చాలామంది బంధువులకు ఫోన్ చేసి చాలాసార్లు మమత చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక సమయం తర్వాత తోటికోడలు సంతోషాన్ని భరించలేక తనకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ తోటికోడలకు రావడాన్ని చూసి తట్టుకోలేక ఎలాగైనా సరే ఆ సంతోషాన్ని పోగొట్టాలని చెప్పి మమత అనుకుంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఒక కర్కశమైనటువంటి రాక్షసత్వమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాప మీద, పిన్ని అంటే తోటికోడలు కూతురు అంటే తనకు కూడా కూతురు లాంటిదే కదా, ఒకే ఇంట్లో ఉంటారు. పిన్ని పిన్ని అంటూ అమ్మతో సమానం పిన్ని అంటారు. పిన్ని 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 అంటూ ఆ పాప రోజు అమ్మని పిలిచినట్లుగానే పిలుస్తుంది కదా, అమ్మతో ఆడుకున్నట్లుగానే పిన్నితో ఆడుకుంటుంది కదా. మరి కూతురు లాంటి ఆ పాపను, కూతురే ఒక రకంగా చెప్పాలంటే, అలాంటి పాపను అంత పాశవికంగా హత్య చేయగలిగినటువంటి అలాంటి ఒక హృదయం, రాక్షస హృదయం మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ యువతికి. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. ఒక జగిత్యాల జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఒక రాక్షసత్వం ఒక అమ్మలో ఉంటుందా? ఆ యువతికి కూడా 2 పిల్లలు ఉన్నారు. అలాంటి ఒక తల్లి మనసు ఇంత దారుణంగా, ఇంత క్రూరంగా ఎలా చేయగలుగుతుంది అనేదే ఎవరికి అర్థం కావడం లేదు. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, ముందుగా విజయ్ని అనుమానించారు పోలీసులు, విచారించారు. మరి విజయ్ కాదు అని ఎలా నిర్ధారించుకున్నారు? మమత అసలు ఎలా ప్లాన్ చేసింది? అలాగే చివరికి మమతే ఈ హత్య చేసింది, ఈ పని, ఇంత దారుణమైన పని చేసిందని పోలీసులు ఎలా గుర్తించగలిగారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అసలు ఈ సొంత మనిషే, ఇంట్లో మనిషే, ఆ పాపను తల్లిలా చూసుకోవాల్సిన మనిషే ఇలాంటి దారుణానికి ఒడిగట్టిందని తెలిసి ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంది? ఎస్ నందు, హృదయ విదారకంగా మారినటువంటి జగిత్యాల జిల్లా కురుట్ల ఆదర్శ నగర్ కు సంబంధించినటువంటి హితీక్ష హత్య కేసులో సంచలనమైనటువంటి ట్విస్టులు వచ్చాయి. ముందుగా విజయ్ అనేటువంటి వ్యక్తి అదే గల్లీలో దాదాపు